అందరికీ హాయ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనము, 11వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము పొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నుండు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక మాటలను మనం చూడగా ఈ ఉదయకాల సమయంలో జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగవాడు మరింత జ్ఞానం ఉంటుంది. అవును కదా, జ్ఞానము ఉన్నట్లయితే నేను వినేది మంచిదే అని వివేచన వాడికి ఉంటుంది. నేను వినుచున్నటువంటి ఈ మాటలు, చెప్పబడుచున్నటువంటి ఈ మాటలు ఇవి దేవుని మాటలే, లేదా తెలివినిచ్చి మాటలే, లేదా జ్ఞానమిచ్చి మాటలే అని ఎవరు తెలుస్తుంది? మూర్ఖునికి తెలుస్తుందా? జ్ఞానం గలవానికి తెలుస్తుందా? జ్ఞానము గల వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి జ్ఞానము గలవానికి ఉపదేశం చేస్తే వాడు వింటాడు. అలాగే నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. నీతి గలవాడికి అంటే నీతిని న్యాయమును జరిగించుటయే దేవునికి ఇష్టమైనటువంటిది. కాబట్టి నీతిగా ఎవరైతే ఉంటారో, న్యాయంగా ఎవరైతే మాట్లాడతారో, న్యాయం ఎవరు కనపరుస్తారో, ప్రజల పట్ల ఎవరు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్న ప్రజల దగ్గర నీతిని న్యాయమును మాత్రమే కనపరచగలుగుతారు. ఒకవేళ దేవుని యొక్క భయం లేని వారు, దేవుని పట్ల భక్తి లేని వారు లోకంలో ఎలా ఉంటారంటే వారు నీతి, నిజాయితీ, సత్యము ఇవేమి తెలియని వారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందులో బట్టే ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో, ముఖ్యంగా అనేక ప్రాంతాలలో దేవుని ఎరిగినటువంటి ప్రజలు చాలా మూర్ఖత్వముగా, లేదంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేక వారు అజ్ఞానంగా వారు బ్రతుకుతూ ఉంటారు. సత్యం లేని వారుగా బ్రతుకుతుంటారు, నీతి లేని వారుగా బ్రతుకుతుంటారు. వారి జీవితంలో అన్నీ అజ్ఞానపు చేష్టల చేత వారు బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి జ్ఞానమును పెంపొందించుకుంట చాలా మంచిది. అది దేవుని పట్ల భయభక్తులు నిలిపే ఒక గొప్ప జ్ఞానమై ఉంది. కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. అసలు ఆ జ్ఞానం అంటే ఏంటి? దేవుడు ఆయన మాటకు నేను చెవియొగ్గాలి, ఆయన మాట నేను వినాలి, ఆయన మాట నేను నా హృదయంలో పెట్టుకోవాలి. దానివల్ల నాకు జ్ఞానం వస్తుంది తప్ప చెడు ఏమీ జరగట్లేదు అని ఎవరైతే కోరుకుంటారో వారే జ్ఞానులు. వారే దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉంటారు. పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే వివేచనకు ఆధారం. దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఇన్ని రకాలుగా ప్రతి దానిని చేసి ఉన్నాడు. దాంట్లో ఆ సృష్టిలో ఉన్న ప్రతి దానిని చూసినప్పుడు మనకి జ్ఞానం కలుగుతుంది. సూర్యచంద్రుని చూసినప్పుడు జ్ఞానం కలుగుతుంది, భూమిని చూసినప్పుడు జ్ఞానం కలుగుతుంది, నీళ్ళను చూసినప్పుడు జ్ఞానం కలుగుతుంది, నీటిలో జలచరాలను చూసినప్పుడు వాటి గురించి ఆలోచించినప్పుడు మనకి జ్ఞానం కలుగుతుంది. ఆకాశం వైపు చూసినప్పుడు, నక్షత్రములను చూసినప్పుడు వాటిని గురించి అవి ఆ విధంగా అక్కడ ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఆలోచించినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత అత్యున్నతమైనటువంటి వాడు అన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు దేవుని యందు భయభక్తులు అన్నది మనకు ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు ఏంటో మనం తెలుసుకోవాలంటే దేవుని గూర్చిన వివేచన మనకు ఉండాలి, దేవుని గూర్చిన జ్ఞానము మనకు ఉండాలి. కాబట్టి పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అలాగే ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన ఇంకొక మాట సెలవిస్తున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికమగును అంటున్నాడు. జ్ఞానంతో దేవుని ఆరాధిస్తే, జ్ఞానంతో ఆయన్ని కనుగొని ఉంటే, జ్ఞానంతో మనము ఈ లోకంలో ప్రవర్తించినట్లయితే మన పొరుగువారి పట్ల, మన గృహంలో ఉన్నటువంటి వారి పట్ల, ప్రతి వారి పట్ల, నీ సహోదరులందరి పట్ల, నా సంఘము పట్ల నీకు మంచి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు నీవు మంచి జ్ఞానిగా నీవు
నడుచుకోగలుగుతాం. అట్టి జ్ఞానము మరి దేవుడు మనుషులందరికీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మానవుడు మాత్రమే దానిని తీసుకోలేకపోతున్నాడు. జ్ఞానం గలవారు అభివృద్ధిలోనికి వస్తున్నారు, జ్ఞానం గలవారు పరిపాలన చేయగలుగుతున్నారు, జ్ఞానం గలవారు దేశాలను శాసించగలుగుతున్నారు, జ్ఞానం గలవారు అనేకమైనటువంటి పనుల్లో సైంటిస్టులుగా లేకపోతే గొప్ప పరిశోధకులుగా వారు ఉంటున్నారంటే కారణం దేనికోసం? వారే అన్నీ ఎందుకు కనిపెట్టగలుగుతున్నారు? వారు దేవుని జ్ఞానమును కలిగి ఉన్నారు కాబట్టి. దేవుని యొక్క కృపకు వారు పాత్రులు, జ్ఞానం గలవారు కాబట్టి వారికి దీర్ఘాయువు కలుగుతుంది. ఆయన మనకి ఇచ్చే జీవించే సంవత్సరములంట జ్ఞానం కలిగి ఆయన కనుగొని ఉంటేనంట మన సంవత్సరములు అధికమే చేస్తారంట. అంటే మనం ప్రతిరోజు పుట్టినరోజులు చేసుకున్న ఆఖరి పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఆఖరి దినం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఏమంటాడంటే నీ యొక్క దినములను నేను అధికం చేస్తాను, నీ సంవత్సరములు అధికం చేస్తాను. అంటే మరిన్ని పుట్టినరోజులు చేసుకునే గొప్ప తరుణం మరి ప్రతి ఒక్క మానవునికి ఇస్తానని ఆయన సెలవిస్తున్నాడు. కానీ మనము ఆయన యొక్క కృపకు పాత్రలుగా ఉండటానికి మాత్రం ప్రయత్నం చేస్తే ప్రతీదీ సాధ్యమేనని దేవుని మాటలు సెలవిచ్చుచున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, ఈ దిన దీవెనలతో నింపును గాక. ఆమేన్.